ఎప్పుడు మంచూరియా బయట నుంచి తీసుకొచ్చుకునేవాళ్ళం. కానీ ఒక 5 టైమ్స్ నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీ ప్రాసెస్ అనిపించింది. పెద్ద కష్టమేం కాదండి. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి క్యాబేజ్ అలా అందులో వేసేసి చాప్ చేసేసాను. క్యారెట్ తురిమేసి అలానే క్యాప్సికమ్ కూడా చాప్ చేసి ఇందులో వేసేసాను. కొంచెం సాల్ట్ వేసి అలా కలిపేసి జస్ట్ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ వస్తుంది. చక్కగా వాటర్ అంతా పిండేసి వేరే ఒక బౌల్లోకి వెజిటేబుల్స్ అనేవి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా దాంట్లో వాటర్ అంతా తీసేసి అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా అలానే కొంచెం సాల్ట్ అలానే కార్న్‌ఫ్లోర్ ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ వేసుకుంటున్నా. లేదు మీకు బైండింగ్ ఇంకొంచెం బాగా కావాలనుకుంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇందులో పెప్పర్ పౌడర్ అలానే కొత్తిమీర వేసేసుకొని బాల్స్‌లా చుట్టేలా పిండిని అయితే కలుపుకోవాలి వెజిటేబుల్స్‌లో. నేను ఇందులో కొంచెం 2 చుక్కల వాటర్ అయితే వేసుకున్నా. ఎందుకంటే కొంచెం బాగా కలవడానికి. ఇంకో పక్క ఆయిల్ పెట్టుకొని బాల్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మంచూరియా బాల్స్ ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో జరగాలి. లేదు అంటే పైన కుక్ అవుతాయి కానీ లోపల కుక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లోంచి ఇట్లా చక్కగా కుక్ చేసుకుంటే లోపల నుంచి బాగా కుక్ అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టేసి స్టవ్ కట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ ఆనియన్ చిల్లీ వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే లిటిల్ బిట్ పెప్పర్ కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోనే చిల్లీ సాస్ సోయా సాస్ టొమాటో సాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను ప్రాసెస్ అంతా. కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ అయితే వేసేసుకుంటున్నాను. సాసెస్ అనేది మన ఇష్టం అండి, ఎంత వేసుకోవాలి ఏంటి అనేది. నేనైతే ఇక్కడ ఎక్కువ వేసుకోవట్లేదు, కొద్దిగానే వేసేసుకుంటున్నాను. ఇందులోనే మనకి ఒక స్పూన్ ముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా మిక్స్ చేసేసి ఒకసారి ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచి క్రీమీ సాస్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇక స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకొని లిటిల్ బిట్ షుగర్ వేసుకోండి. స్వీట్నెస్ యాడ్ అయితే చాలా బాగుంటుంది మంచూరియాకి. అలానే కొత్తిమీర కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచూరియా అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, లేదండి చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంది.